భక్తులతో కలిసి నువ్వు వేషాలు వెయ్యవు కదా? అయ్యో, అలా ఏం చెయ్యను నాన్నగారు. ఇవి దారిలో తిను, ఆ ఎలుకకు మొత్తం పెట్టకు. సరే అమ్మా. అల్లుడు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ లిస్ట్ రెడీ చెయ్యి, చెప్తా. పర్లేదు మామయ్య, నేను చూసుకుంటాను. నాన్న, ఇదిగో, ఇవి దారి ఖర్చులకి ఉంచుకో. సరే అత్తయ్య. జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ మంత్ నేను వస్తున్నా అని చెప్పు వాళ్ళకి. అన్నయ్య, వచ్చేటప్పుడు నాకేమైనా తీసుకురా. వాళ్ళ కోరికల లిస్టు తెస్తాలే, కలిసి తిరుద్దాం. ఏరా, బ్యాగ్ సర్దావా? సర్దేశా బాసు. వచ్చేస్తున్నా ఫ్రెండ్స్, ఇక 11 రోజులు గుమ్మేద్దాం.